ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎండల నుంచి రక్షించుకోవడం కోసం కొంతమంది ఇళ్ళకి కిటికీలకి గుడ్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటున్నారు వారున్న స్థితిని బట్టి. కొంతమంది కూలర్లు వాడుతున్నారు, కొంతమంది ఏసీలు వాడుతున్నారు. ఏసీలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఎండ్ల సమ్మర్ సీజన్లో చాలా న్యూస్లు మనకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఏసీలు అవి పగిలిపోవటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి గాయాలు అవటం, చనిపోవటం అలా జరుగుతుంది. 2 రోజుల క్రితం ఒకే ఇంట్లో 9 మంది ఏసీ పేలిపోయి 9 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు అని అంటే వాళ్ళ ఇంట్లో టెంపరేచర్, అంటే ఆ రూములో టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉందని వాళ్ళు ఏసీ ఆపకుండా 24 అవర్స్ దాన్ని అట్లానే కంటిన్యూగా వాడుతూ ఉన్నారు. ఏదైనా కూడా హెవీగా పనికిరాదు. ఏది హెవీగా వాకింగ్ చేయటం, హెవీగా తినటం, హెవీగా నిద్రపోవటం, హెవీగా నిద్రపోకుండా ఉండటం, ఏమండి హెవీగా ఆ ఫ్యాన్లు వాడటం, హెవీగా ఏసీలు వాడటం తట్టుకోవాలి కదా. కాబట్టి అది ఆ తట్టుకోలేక దానికి వేడి వచ్చేసి, ఓవర్ కరెంటు వేడి వచ్చేసి అది పగిలిపోయింది. ఆ పగిలిపోవడంతో ఆ ఇంట్లో ఉన్న అందరూ ఒక్కళ్ళు కూడా బయటికి రావడానికి అవకాశం లేక ఇల్లంతా మంటలు వచ్చి ఒక్కసారి 9 మంది చనిపోయారు. అందుకని కొంచెం రెస్ట్ అవసరం. కాబట్టి మనకే రెస్ట్ అవసరమే, ఏసీకి కూడా రెస్ట్ అవటమే, కూలర్కి కూడా రెస్ట్ అవసరం. కాబట్టి ఉంది కదా అని చెప్పేసి అట్లానే కంటిన్యూగా వాడగాకండి, కొంచెం రెస్ట్ ఇస్తూ ఉండండి. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. ప్రభు స్తోత్రాలు. నేను మీకు ఒక విషయాన్ని, 5 రాష్ట్రాలు జరిగినటువంటి ఎలక్షన్లో మరి బీజేపీ ఎక్కువగా మరి రావటం మనం చూస్తూ ఉన్నాం. అస్సాంలో మరి క్రైస్తవ్యం ఎప్పుడు ప్రారంభమైందని కొంచెం ఒక 2-3 పాయింట్లు తెలుసుకోవాలని నేను ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను. వాటిని తెలుసుకొని ఆ విషయాలు మీతో కూడా పంచుకోవాలని, మరి ఆ క్రైస్తవం యొక్క ప్రాముఖ్యతలో మన పాత్ర ఎంత ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్గా మనం ఆలోచన చేసి ఈ ఉదయం మరి దేవుని ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్దాం. ఈ అస్సాంలో దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా 1836లో మరి మిషనరీలు వచ్చారు. మన భారతదేశంలో తోమాతో ప్రారంభమైంది మిషనరీ పరిచర్య. యేసు ప్రభువారు ఈ భారతదేశానికి పరిచయం చేసింది తోమా అన్నమాట. తర్వాత ఇక అన్ని రాష్ట్రాలకి మరి మిషనరీస్ చాలామంది వచ్చారు. ఈ 1836 మార్చి 23న మరి బ్యాప్టిస్ట్ మిషనరీలు, అమెరికన్ బ్యాప్టిస్టు మిషనరీలు ఏం చేశారంటే అస్సాంలోకి అడుగుపెట్టారు. 2 పేర్లు చెప్తాను. నెథన్ బ్రౌన్ అనేటటువంటి ఒక మిషనరీ, ఆయన రెవరెండ్ కటార్ అనేటటువంటి ఒక మిషనరీ. వీళ్ళిద్దరూ మరి అస్సాంలో సదియా అనేటటువంటి ప్రాంతంలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి నాగాలాండ్లోకి చేరారు. అక్కడ నాగాలాండ్లో మరి 1841లో నిధిరామ్ హియోట్ అనే ఒక అస్సామీ వ్యక్తి యేసు ప్రభువుని అక్కడ నమ్ముకోవటం జరిగింది. ఆ తర్వాత అతనికి నిధి లెవి ఫేర్వెల్గా పేరు పిలిచారు. అతను నిధిరామ్ హియోట్ అనే పేరు నుంచి నిధి లెవి ఫేర్వెల్గా అతని పేరు మార్చుకున్నాడు. అతను కూడా వీళ్ళతో పాటు సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు. అక్కడ మరి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఆ మిషనరీస్ అస్సాంలో మొట్టమొదటిగా మరి ఆ ప్రింటింగ్ ప్రెస్ని చేసుకొని దాని నుంచి కొన్ని బైబిల్ పత్రికలు అవన్నీ కూడా ప్రింట్ చేసి వాటి ద్వారా సువార్తను వ్యాప్తింపజేశారు. రెండోదిగా వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే మరి విద్య, వైద్యం, ఈ 2 కూడా ఉపయోగించారు. అంటే పేదలకి విద్య అందించడం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మెడికల్ అందించడం, ఇట్లాగా వాళ్ళు చేసి అస్సాంలో మరి సువార్తను మిషనరీలు పంచినట్లుగా చూస్తూ ఉన్నాం. భారతదేశంలో మిషనరీలు చేసిన సేవ అంతా ఇంత కాదు. భారతదేశం ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎంతగా ఉందంటే, ఈరోజు ఎంతమంది పెద్దోళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారో కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీలు అందించినటువంటి స్కూల్స్ వాటికి ప్రతిఫలం అన్నమాట. అలాగనే హాస్పిటల్, వైద్యాలు కూడా భారతదేశంలో మరి ఆ మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగ ఫలితం ఎంతో ఉందన్నమాట. కాబట్టి ఈ అస్సాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించే 2 విషయాలు. ఒకటి, వీళ్ళు అస్సామీ మరి సంబంధించిన నిధిరాయ్ హియోట్ అనే వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు 1841లో. తర్వాత అక్కడ సువార్త వ్యాప్తి కోసం మరి పేదలకి, పిల్లలకి మరి విద్యా, వైద్యం అందించారు. తర్వాత అరుణోదయం అనేటటువంటి ఒక పత్రిక కూడా వాళ్ళు ఆ భాషలో అక్కడ వాళ్ళు తయారు చేశారు. ఆ పత్రిక ద్వారా కూడా వాళ్ళు సువార్తను వ్యాప్తి చేశారనమాట. కాబట్టి ఈ విధంగా తర్వాత ఈ బ్యాప్టిస్ట్ తర్వాత రోమన్ క్యాథలిక్ కూడా అస్సాంలోకి రావటం, తర్వాత ఇంకా సంఘాలు రావటం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా అస్సాంలో సువార్త అనేది చాలా మరి వేగంగా ముందుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు అస్సాంలో 3వ అతిపెద్ద క్రైస్తవ్యంగా, మతంగా మరి క్రైస్తవం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇంచుమించుగా 4-5%, అంటే 2011లోనే 3.5% ఉందంట.
ఇప్పుడు ఇప్పటికి దగ్గర 15 సంవత్సరాలు ఉంది కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఇంకో 2% అని పెరుగు ఉంటుంది. కాబట్టి 5-6% అంటే మూడో అతిపెద్ద మతంగా ఆసాం రాష్ట్రంలో క్రైస్తవ్యం ఉంది. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, మిషనరీసు భారతదేశంలో అడుగుపెట్టి ఎంతో మరి శ్రమపడి కష్టపడి కొన్ని ఆత్మల్ని మనం అగ్ని నుండి లాగాలి, నరకం నుండి లాగాలి అని ఎంతో మరి త్యాగం చేశారు. ఈరోజు వారి ప్రార్థన ఫలితం, వారి త్యాగ ఫలితం ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకోవటం, దేవుని బిడ్డలుగా ఉండటం, మనం కూడా ఇంగ్లీష్ చదవటం ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆయన శిష్యులు ఏం చెప్పారంటే, మీరు ఊరిలోకి వెళ్ళి భోజనం తీసుకోనండి, నేను ఇటు వెళ్తున్నానని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం మరి బాగా ఎండ సమయాలలో ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గర ఒంటరిగా ఒక్కడే వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు ఉండారంటే ఒక సమరీ స్త్రీ ఉంది. ఆమె ఒక పాపాత్మురాలని, భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి స్త్రీ అని అక్కడికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడి ఆమెను మార్చినట్లుగా, తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పి యేసు ప్రభుని నేను చూశాను రండి అని చెప్పి యేసు ప్రభు దగ్గర ప్రజలు నడిపించినట్లుగా, యేసు ప్రభుని ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండమని వాళ్ళందరూ బతిమలాడుకున్నట్టు, యేసు ప్రభు ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉండి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచినట్లుగా చూస్తున్నాం. నేనేమంటానంటే, ఒక ఆత్మ కోసం ఎండా సమయంలో యేసు ప్రభు వారు ప్రయాసపడి ఒక ఆత్మైన నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చిత్తం కాదు. కాబట్టి ఆ స్త్రీ కోసం, ఆ స్త్రీని రక్షించడం కోసం ఆయన శ్రమ తీసుకొని ఎండ సమయాలలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పాప జీవితాన్ని మార్చినట్లుగా చూస్తాం. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? ఈ తపన, ఈ ఆరాటం ఇప్పుడు భారతదేశంలో నశించిపోతున్న ఆత్మల గురించి నీకుందా? అలాగనే మీ ఇంట్లో నశించిపోతున్న నీ భార్య గురించి అయినా, నీ పిల్లల గురించి అయినా, నీ భర్త గురించి అయినా ఈ ఆరాటం, ఈ తపన ఉందా? దేవుని రాకడ సమీపంగా ఉంది, అంత్య దినాలని, భయంకరమైన రోజులని, ఈ రోజులు ఇలాంటి చెడ్డ దినాలని చెప్పుకుంటున్నావు, దేవుని రాకడ వస్తుందని చెప్తున్నావు. మరి నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావా? నీ బిడ్డలను సిద్ధపరుస్తున్నావా? నీ భర్తను సిద్ధపరుస్తున్నావా? నీ భార్యను సిద్ధపరుస్తున్నావా? నా కుటుంబం అంతా సిద్ధమేనండి అంటే మరి కనీసం నీకు తెలిసిన వాళ్ళు, నీ బంధువుల వాళ్ళని సిద్ధపరుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే ఒక ఆత్మను రక్షించాలనే ఆలోచన నీలోకి వచ్చిందంటే అది నీకొచ్చిన ఆలోచన కాదు, పరిశుద్ధాత్మ నీలో ఉండి కలిగించిన ఆలోచన. ఒకవేళ నీలో ఆలోచన ఇంకా రాలేదు అని అంటే దేవుడు నీతో లేడని, నువ్వు దేవునితో లేవని ఒక గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా అంటారు అని అంటారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో ఉంటే ఒక ఆత్మ గురించినటువంటి, రక్షణ గురించినటువంటి భారం, బాధ్యత నీలో కలుగుద్ది. ఎవరికైనా సువార్త చెప్దాం, ఎవరి గురించైనా ప్రార్థన చేద్దాం, ఎవరినైనా ప్రభు కోసం రక్షిద్దాం అనే తపన, ఆరాటం నీలో కలుగుద్ది. అలా ఎవరినైతే నువ్వు రక్షించాలని అనుకుంటావో దేవుని బిడ్డలారా, అప్పుడే ఆత్మ నీతో ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. అది పరిశుద్ధాత్మ జరిగించే కార్యం. ఒక ఆత్మను రక్షించాలనే ఆరాటం నీలోకి వచ్చిందంటే ప్రభు నీ ఇంట్లో ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. అది నీకొచ్చిన ఆలోచన కాదు, ఆత్మ కలిగించిన ఆలోచన. కాబట్టి ఉదయం నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడా? ప్రభువు నీ ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం అంతటికి రక్షణే. అందుకు సాదృశ్యంగా జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చాడు, లూదియా ఇంటికి మరియు అపోస్తలుడైన పౌలు సేలు వచ్చారు, చెరసాలాధికారి ఇంటికి వచ్చారు. ఇట్లా చూస్తే వాళ్ళ ఇళ్ళకి వారు వచ్చారు, వాళ్ళ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. మన ఇల్లు కూడా రక్షణ ఆలయంగా, రక్షణ గృహంగా, క్రైస్తవ గృహంగా, దేవుడున్న ఇల్లుగా మార్చబడాలంటే ఒక రక్షించబడిన వ్యక్తిగా లేదా మరి ఒక క్రైస్తవుడిగా ఒక ఆత్మనన్న రక్షించాలనే ఆ ఆరాటంలోనికి నువ్వు ప్రార్థన ప్రారంభించు. నా ఇంట్లో నువ్వు ఉండాలి ప్రభువా, నాకు ఒక ఆత్మ గురించినటువంటి ఆరాటం, మంటను కలిగించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయం ఆయన అస్సాంలోనికి క్రైస్తవం ఎలా వచ్చిందనేది కొన్ని విషయాలు మేము చూడగలిగాం. మిషనరీలు ఎంతో త్యాగం చేశారు, ఎంతో త్యాగ ఫలితం వారి పరిచర్య, వారి కష్టం. ఈ భారతదేశం ఎన్నో ఆత్మలు, అస్సాం రాష్ట్రంలో ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ప్రభువా ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన నీ బిడ్డలుగా పిలువబడి ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నారా లేదా అనేది మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నాయన ఆ ఆరాటం, ఆ ప్రేరణ మాలో కలగకపోతే నువ్వు మాతో లేవనే ఆ గ్రహింపు బిడ్డల ఆలోచన చేసి నాయన మీరు మాతో లేకపోతే మేము దీవించబడలేమన్న సంగతి గ్రహించి ఆయన మీరు మాతో ఉండి మా ఇంట్లో ఉండాలనే ఆ ఆత్మ ప్రేరణలో, ఆ నడిపింపులో, ఆ భారం కలిగి, ఆత్మల భారం కలిగి బిడ్డలు ఉండే కృపద ఇచ్చామని ప్రతి ఇంటిలో మీరుండి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.